ఇక్కడ మేము నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో వచ్చాము. ఆల్రెడీ వరకు వీడియోలు తీసినందుకు మూడు మిషన్లు తీసుకున్నారు వీడియోలో. వీళ్ళు తీసుకొని ఈరోజు సక్సెస్ ఉన్నది. ఏంటంటే కొంచెం నర్సరీ కొంతమంది ఇబ్బంది పడి కొంచెం నర్సరీ కొంచెం ఈరోజు మిస్టేక్ అయిందని మిగతా వాళ్ళంతా మంచి నర్సరీ పోసుకున్న వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ నరేంద్ర అన్న వాళ్ళు ఒకసారి మాట్లాడి నరేంద్ర సంతోషం ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఎట్లా ఉన్నది పక్కన రైతులు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఉన్నది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో విన్నాను. నారు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం నల్లగా అయితే కొంచెం పెరుగుతుంది. అట్లా పెరగడం వల్ల నాటు మంచిగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చిన్నగా ఉంటే మునిగిపోతలేదు. కొంచెం మనకు పొలం కూడా పూర్వంలాగా లెవెల్ దుంతలేము, ట్రాక్టర్లతో దుంతున్నాం కాబట్టి కొంచెం గుంతలు మెట్టలు ఉంటది. ఖచ్చితంగా ఓతాను మునిగిపోతుంది, తిరుగుతుంది. కాబట్టి కొంచెం నారు పెరగాలి. నారు పెరిగితేనే సక్సెస్ ఉంది. కొంచెం పెంచుకోవాలి నారు. నారు నాటిన తర్వాత మాత్రం పెద్ద ప్రాబ్లం లేదు. నాకు పిలికలు మాత్రం 20 పైననే ఉన్నాయి. మొదటి పిలికలు రిపేర్ అయితే ఏం రాలేదు వరకు. ఆయిల్ చేంజ్ వాళ్ళే వచ్చారు. కంపెనీ ఒకసారి ఆయిల్ చేంజ్ చేశారు. దూరం ఉన్నా కూడా మీకు తొందరగా ఇబ్బంది ఏం లేదు. సర్వీస్ విషయంలో ఇబ్బంది ఏం లేదు. నాటేషన్ మిషన్ ఫ్యూచర్ లో ఎంత వరకు అవసరం ఉంటుంది? ఇంకా ఫ్యూచర్ లో మొత్తం మిషన్లతో మేము ఫస్ట్ నుంచి అన్ని మిషన్లే ఉన్నాయి. మా ఊర్లో అంటేనే మిషన్లు కొత్తగా ఇప్పుడు ముచ్చర్లపల్లి అంటేనే ప్రతి దానికి మిషన్. మా ఊరు ఏరియాలో ఎవరు లేకముందు నా వరి నాటే మిషన్, వరి కోత మిషన్ కూడా మాతోనే ఫస్ట్ వచ్చినాయి. కోత మిషన్లు కూడా ఫస్ట్ వేరే ఊర్లలో కూలీలతో కోసేటప్పుడు కూడా ఫస్ట్ మా ఊర్లోనే మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ మా ఊర్లోనే అవుతుంది. ఏది వచ్చినా కొత్తది మా ఊరు అనే టార్క్ వచ్చింది దీంతో. రేపు ఫ్యూచర్ కూడా మొత్తం నాట మిషన్లు కానీ ప్రతి మిషనరే కదా. దీంతో పాటు నాట మిషన్ కూడా సేమ్ మిషనరీ ఫీల్డ్ లేకనే కదా. దాంతో పాటు మాకు కొంచెం లాభమే ఉంది, నష్టం అయితే లేదు. ఏంటంటే అనుభవం అంతే. శాంసంగారెడ్డి మా కొడుకు అవుతాడు. అతను మిషన్ తెచ్చుకున్నాడు. అతను నాటుకుంటే చూసినాము, మంచిగానే అనిపించింది. మేము కూడా పక్క రైతు తన నారు మిగిలి ఉండే తీసుకొచ్చి నాటినాము. గంట కూడా మంచిగా వచ్చింది. మనుషులు వేసిన దానికి దీనికి తేడా ఏం గ్రహించినారు? మనుషులు వేసే కొద్దిగా వాళ్ళు లేట్ గా వచ్చి నాటడం, ఒక నెల తర్వాత 2 నెలలు కూడా పట్టేది. ఒక ముదురు నాటడం అంత బాగుండకపోతుండే. ఇప్పుడు గంట మంచి లేత నారు నాటుకున్నాము. మేము 18 రోజులు స్టార్ట్ చేసినాము. 2 రోజుల్లో నాటినాము. 20 రోజులు అయింది అనుకోండి. 20 రోజులు అటు ఇట్లో పడ్డది. మామూలుగా నారు బాగానే పెరిగినది. మా దగ్గర బాగానే పర్లేదు. ఇప్పుడైతే అప్పుడు 2 రోజులు అంత బాగా కనపడలేదు. సాలు మాత్రం కనపడ్డాయి. ఒక 5-6 రోజులు అయినాక మంచి సాళ్ళు మంచి నాటిన దాని లేక తయారయ్యాయి.